Hi, hello, namaste, everybody. Once again, welcome back to our cooking world, and this is our RISHITHA'S kitchen. ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక యుద్ధాన్ని ఆపగలిగే రెసిపీని అయితే చేయబోతున్నాం. అసలు ఆ యుద్ధం ఏంటి, ఆ రెసిపీ ఏంటి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనలో చాలా మందిలో కనులకి మరియు కడుపుకి ఒక యుద్ధం జరుగుతుంది. అంటే ఏదైనా ఆహారం మన కళ్ళు ఎదుటిగా ఉన్నప్పుడు కనులేమో తినాలి అంటే కడుపేమో వద్దు అని రెండు గొడవ పడుతూ ఉంటాయి. సో ఆరునిటికి జరిగే యుద్ధంలో మధ్యలో నష్టపోయేది ఎవరు? ఆకలి. అంటే ఆకలి చనిపోతుంది. ఆకలి చనిపోతే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. సో ఆకలి బ్రతకాలంటే ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ అవసరం. ఈ రెసిపీ చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు నల్లేరు. ఈ మా సైడ్ నల్లేరు అంటారు, మరి మీ సైడ్ ఏమంటారు కింద కామెంట్లో కామెంట్ చేయండి. నల్లేరుని తీసుకొని ఆ నల్లేరు ముక్కల్ని ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఈ విధంగా శుభ్రం చేసుకోండి. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు. ఇప్పుడు ఒక గుప్పిడు పల్లీలు తీసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న నల్లేరు ముక్కలు వేసేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫ్రై అయినా లేదని ఎలా తెలుస్తుందంటే ఇలాగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయితే బాగా ఫ్రై అయినట్టు అర్థము. సో ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆకలి వేయడానికి ఈ నల్లేరు ముక్కలు అనేది చాలా బాగా పనిచేస్తాయి. మెయిన్ వచ్చేసి ఇవేనండి. ఇవి నాకు తెలిసి పల్లెటూరులో అయితే విపరీతంగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, ఈ పచ్చిమిరపకాయలు కొంచెం బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసేసి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్లో ఇట్లా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ టమాటో ముక్కల్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటో ముక్కలు బాగా మగ్గేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ టమోటాలు మగ్గేలోపు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళైతే వీడియోని అయితే లైక్ చేయండి, చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఇలాంటి మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులోకి ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని, అలాగే మనం బాగా ఫ్రై చేసుకున్న నల్లేరు ముక్కలను ఇందులోకి వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని వేయించుకున్న పల్లీలు వేసేసుకొని, అలాగే ఫ్రై చేసుకున్న టమాటో ముక్కలను వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మనము నానబెట్టుకున్న చింతపండు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇప్పుడు వీటిని మొత్తము బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ చట్నీలోకి వేసేసి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, మన ఆకలిని బ్రతికించే రెసిపీ ఇదేనండి. దీని పేరే అంటారు నల్లేరు చట్నీ. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కోరుకునేది మంచి లైఫ్తో పాటు మంచి ఆహారం తినడం. సో మంచి ఆహారం ఉన్నా కూడా మనం తినలేకపోతున్నామంటే దానికి కారణం ఆకలి కాకపోవడం. ఆకలి కావాలంటే ఇప్పుడు మనం చేసిన ఈ రెసిపీని మీరు వారానికి 2 సార్లు చొప్పున తీసుకోండి. ఖచ్చితంగా 2 మంత్స్లోనే రిజల్ట్ అనేది చూస్తారు. ఖచ్చితంగా మంచి ఫుడ్ అయితే తినండి, లైఫ్ని అయితే బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.